ఎస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హిట్ 3 మూవీకి ఒక ప్రొడక్షన్ డిజైనర్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను చాలా కాలం నుంచి నాని గారితో సినిమా చేయలేకపోయిననే ఏదో ఒక గిల్టీనెస్, అంటే ఒక ఎల్తిలాగా ఉండేది. సడన్గా ఈ మూవీకి నాకు వర్క్ చేయడానికి కాల్ వచ్చినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే నాని గారు యాక్టర్గానే కాకుండా నాని గారి ప్రొడక్షన్లో కూడా, అంటే లేట్గా వచ్చినా కూడా ఒక అడిషనల్ ఇది వచ్చిందని నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను. సేమ్ టైం శైలేష్ గారు ఈ స్టోరీ చెప్పగానే, అంటే జనరల్గా హిట్ 1 హిట్ 2 ఎంతో పెద్ద సక్సెస్ అయ్యాయి, కానీ అదే క్రైమ్ దాంట్లోనే ఉంటుంది కావచ్చు, అంటే ప్రొడక్షన్ డిజైన్కి ఎంత స్పేస్ ఉంటుంది అన్నది నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ శైలేష్ గారు స్క్రిప్ట్ చెప్పగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా ఇది. అలాగే చాలా తక్కువ టైంలో అంటే చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, చాలా ఎక్కువ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సిన సినిమా ఇది. అట్లాంటిది నాని గారి ప్రొడక్షన్లో నేను గమనించింది ఏంటంటే, అంటే ఇంత హెవీ స్పాన్ ఉన్న సినిమాకి చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సిన సినిమాని ఇంత ఫాస్ట్గా చేయడానికి కారణం ఏంటంటే, అది ఒక నాని గారి ప్రొడక్షన్ హౌస్ వల్లే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కిందున్న ప్రొడక్షన్ బాయ్ దగ్గర వరకు ప్రతి ఒక్కరూ, అంటే ఎవరిని ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నాని గారిని కూడా ఒక విషయం కూడా అడిగాను, సరే ఈ మూవీ చాలా పాజిటివ్గా, అంటే చాలా డిఫరెంట్ స్టేట్స్లో జరిగిందండి మూవీ. సెకండ్ హాఫ్ అంతా ఒక పెద్ద సెట్ వేసి చేసాము. అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా ఎవరికి ఆ స్ట్రగుల్ కనిపించుకోకుండా, ఎక్కడ గ్యాప్ లేదండి, షెడ్యూల్కి ఎక్కడ గ్యాప్ లేదనమాట. అలా జరగడం అనేది చాలా చాలా కష్టం అనమాట. ఎందుకు అంటే, నేను నాన్నగారిని అడిగాను, సార్ అంటే ఇంత బాగా జరిగింది కదా, మీరు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎలాంటి మోటివేట్ చేశారు లేదంటే ఏంటి అని నేను అడిగానండి. నాన్నగారు ఏం చెప్పారంటే, నేను ఏమీ చేయలేదు, నేను యాక్టర్ పాత్ర ఎక్కువ పోషించాను, ప్రొడ్యూసర్గా మొత్తం ప్రశాంత్ గారు మిగతా వాళ్ళు చూసుకున్నారు, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అంటే అది సంబంధం లేదంటే జరగదండి అలాగా. నేను అనుకున్నది ఏంటంటే, నాన్నగారు ఒక బలంగా ఒకటి నమ్మి ఏదైతే చేయడం ఏదైతే ఉందో చూడండి, అది అందరికీ ఆ వైబ్ అందరికీ ఫామ్ అవుద్ది. అందరు కూడా అంతే. అంటే మనం కొంత చేసిన తర్వాత సరిపోద్దండి, ఎవరు ఇంక దాన్ని మించి చేయమని చెప్పరు, కానీ ప్రతి ఒక్కరూ దాన్ని మించి చేయడానికి ట్రై చేస్తున్నారనమాట ఈ ప్రొడక్షన్ హౌస్లో అండి. అది నేను ప్రతి ఒక్కరిలో చూశానండి. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, ఎవ్రీ డిపార్ట్మెంటు ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి అని చేసుకొని వచ్చిన సినిమా ఇదండి. అలాగే దీంట్లో నా వర్క్ పరంగా వచ్చేసరికి, నేను జనరల్గా చాలా సినిమాలు చేసినప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ తర్వాత ఆ సినిమాలు చూస్తే ఇంకేదో బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. అది ఎప్పుడూ ఉండేదండి, ప్రతి సినిమాలో ఉండేదన్నమాట. కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి అది రాకూడదు, ఎప్పటికీ ఒక స్టాండర్డ్స్ ఉండాలన్న ఉద్దేశంతో చేయడానికి మోటివేట్ చేసిన కథ ఇది. దానికి సాను గారు అండి, డిఓపి సాని గారు. ఇంకోటి అంటే, సాను గారు దీనికి డిఓపి చేస్తున్నారని తెలిసినప్పుడు నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యానండి. సాను గారి వర్క్ ద్వారా ఎవరు ప్రొడక్షన్ చేంజ్ చేసినా కూడా అది వాళ్ళు చేసిన దానికన్నా ఇంకా డబుల్ ఇంపాక్ట్ అనేది వస్తుంది, అంత డీటెయిలింగ్గా ఉంటుంది. ఈ సినిమా మీకు బిగ్ స్క్రీన్ మీద చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏం కావాలో అవన్నీ కూడా స్టోరీ త్రూ కానీ టెక్నికల్ త్రూ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర తంగల్ గారు. మీరు సినిమాలో సెటిల్ వేయటం మాత్రమే కాదు, మనం చూస్తే హిట్ ప్రమోషన్స్కి, ఇంటర్వ్యూలకి కూడా సెట్ని అద్భుతంగా వేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సేమ్ టైం అలాగే నేను మర్చిపోయానండి, మా టీం అంటే నేను ఇందులో ప్రొడక్షన్ ఎంత నాకు సపోర్ట్ చేసిందో మా టీం కూడా అంతే సపోర్ట్ చేసింది. మా టీము దీనికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన నాని, అలాగే నరసింహ, అలాగే లక్ష్మి, నిధి, గాయత్రి. ఏదో ఒకసారి లేచి నిలబడండి, అక్కడే ఆ టీం అంతా అక్కడే ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఫర్ ద ప్రొడక్షన్ డిజైనర్స్ టీమ్. వీళ్ళందరూ కూడా
చాలా హార్డ్ వర్క్ చేయడం వల్ల నాకు ఇవాళ ఒక మంచి రేపు ఈ సినిమా చూసి ప్రొడక్షన్ ఏజెంట్ చాలా బాగుందంటే వాళ్ళందరి ఎఫర్ట్ కూడా దీంట్లో ఉంటుంది. సేమ్ టైం ప్రొడక్షన్లో అభి గారండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా శ్రీను గారు, కోఆర్డినేటర్ వెంకట్ గారు, అంటే చాలామంది ఉన్నారు, స్టేజ్ మీద చెప్పలేకపోతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ శ్రీనాథ్, అండ్ థ్యాంక్ యూ అమేజ్.